ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీ జీవితంలో చెలరేగుతున్న తుఫానులను మీరు నమ్మిన యేసు ప్రభు గద్దించబోతూ ఉన్నాడు. మీ మీద చెలరేగుతూ ఉన్నటువంటి తుఫానులు, ఎగుస్తున్నటువంటి కెరటాలు, అలలను ఆయన అణిచివేయబోతూ ఉన్నాడు, నిమ్మలపరచబోతూ ఉన్నాడు. కొన్ని భయంకరమైన పరిస్థితులు, మానవుడుగా మనం ఎదుర్కోలేని పరిస్థితులు, పోరాడలేని పరిస్థితులు దేవుడు మీలో ఉండి డీల్ చేయబోతూ ఉన్నాడు, నిమ్మలం చేయబోతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు వెంట వెళ్ళిరి. యేసు ప్రభువును వెంబడించే వాళ్ళుగా శిష్యులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలో ఆ దోణి ఒక సముద్రము మీద వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుడు ఆ దోణిలో ఉన్నప్పుడు కూడా ఎంత ధైర్యం ఆ తుఫానుకి, ఎంత ధైర్యం ఆ గాలికి. ఈ రోజున నీ మీద చెలరేగుతున్న కొన్ని సమస్యలు ఎవరి మీద చెలరేగుతున్నాయో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని పిల్లలైన మీ మీద చెలరేగుతున్న తుఫానులు. వాటికి ఎంత దమ్ముంది? లేదు. వాటికి ఎందుకు అంత ధైర్యం? ధైర్యం లేదు. అవి మిమ్మల్ని జయించలేవు. ప్రతి తుఫాను నిమ్మలం చేయబడవలసిందే. యేసు ప్రభు వెళ్తున్నటువంటి ఈ దోణిలో అలల చేత కప్పుతుంది. ఎంత ధైర్యం ఆ అలకి, ఎంత ధైర్యం ఆ సముద్రానికి, ఎంత ధైర్యం ఆ సాతానుకి. దేవుని మీదికి అల కొట్టడానికి ఎంతగా తెగించింది. దేవుని శిష్యుల మీదికి అలలు కొట్టి వారిని ముంచడానికి ఎంత ధైర్యం చేసింది ఆ సముద్రం. దేవుడు అంటున్నాడు, నా భక్తులైన నాకు ప్రార్థించే వాళ్ళు, నేను ప్రాణము పెట్టిన నా పిల్లల మీద పడుతున్నా ఆ సాతాను శక్తులకు ఎంత ధైర్యం. నా మీద ఆధారపడి నన్నే నమ్ముకొని నమ్మకంగా బ్రతికే వ్యక్తుల మీద పడుతున్న మనుషులకు ఎంత ధైర్యం. ఎవరైనా సరే నా పిల్లల మీద పడితే వారు ఒక రాయి మీద పడ్డట్టుగా ముక్కలైపోతారంట. ఈరోజు ఏదైనా సమస్య నీ మీద పడుతుందా? అది ముక్కలవ్వబోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారు నిద్రించుచుండగా వారు వచ్చారంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఈరోజు యేసు ప్రభుకి మీరు ప్రార్థన చేసి ఉన్నారు. యేసు ప్రభుకి మీ దగ్గరికి, మీ తుఫాను వంటి మీ జీవితంలోనికి వచ్చేటట్టు మీరు చేసి ఉన్నారు. బహుశా ఆ తుఫానులు ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆందోళన కావచ్చు, భయాలు కావచ్చు, అభద్రతా భావము కావచ్చు, ఏదైనా పిరికితనము కావచ్చు. దాడి జరుగుతుందేమో నీ మీద. ఏదైనా శోధనలో ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నావేమో, భారాన్ని మొయ్యలేకపోతున్నావేమో, అలలు తాకుతున్నాయేమో, కల్లోలముగా నీ దోణి వంటి జీవితం ఉందేమో, ముందుకు సాగలేని పరిస్థితి ఉందేమో, ముందుకు చూస్తే చీకటి కనబడుతుందేమో, బలమైన గాలి ఎదురుగా నీకు వస్తుందేమో, అప్పులున్నాయేమో, నీ దేహంలో భయంకరమైన అనారోగ్యం ఉందేమో, మొండి వ్యాధి ఉందేమో. దేవుడు అంటున్నాడు, ఎన్ని ఎదురుగా వచ్చినా నేను వాటిని నిమ్మలం చేసి గద్దించి నీ ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను, నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాను. నీవు గమ్యానికి చేరవలసిందే. నువ్వు గమ్యానికి చేరడానికి ముందు ఈ మార్గ మధ్యంలో వస్తున్న ప్రతి ఆటంకము, తుఫానును నేను నిమ్మలం చేయబోతూ ఉన్నాను. సాతాను ద్వారా వచ్చే తుఫానులు, ఆర్థికంగా తుఫానులు, అప్పులనే తుఫానులు, అనారోగ్యం అనే తుఫానులు, నీ దేహంలో, నీ అంతరంగంలోనే మానసికంగా, శారీరకంగా ఎన్నో తుఫానులు. కుటుంబంలో తుఫానులు ఉన్నా, నువ్వు చేసే డ్యూటీలో తుఫానులు ఉన్నా, నువ్వు చేసే వ్యవసాయంలో తుఫానులు ఉన్నా, ఛాలెంజ్లు ఉన్నా,
వ్యతిరేక పరిస్థితులు ఉన్నా ఆ తుఫానులను గద్దించే శక్తి నీకు లేదు, ఆ గాలిని గద్దించే శక్తి నీకు లేదు, ఆ సాతాన్ని ఎదిరించే శక్తి నీకు లేదు. కానీ నీ దేవుడని యేసుక్రీస్తు నామములో ఆయన గద్దించగానే అన్ని నిమ్మలమైపోతూ ఉన్నాయి. నువ్వు ముందుకు సాగబోతూ ఉన్నావు యేసుతో పాటు. ఇంతకాలం భయపడ్డ నువ్వు, ఇంతకాలం బ్రతకలేనేమో అని కలవరం చెందిన నువ్వు, ఇంతకాలం దేవుడే నీ జీవితంలో ఉన్నా సరే నీ జీవితం ఇటు అటు అలలకు చెదిరిపోయినట్లుగా ఉన్న నీ జీవితం, నీ ప్రయాణం ముందుకు సాగబోతూ ఉంది. నీ ప్రయాణానికి ఆగదు. నీ నావికుడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఎవరి కనుదృష్టిలో ఉన్నావో తెలుసా నువ్వు? యేసు ప్రభు. ఈ తుఫానులు నిమ్మలం చేయబడాలి, కానీ నీ ప్రయాణం మాత్రం ఆగదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆగదు అని సెలవిస్తున్నాడు. మీ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా తుఫాను వస్తుందేమో, ఏదైనా నీ అంతరంగంలో ఒక భయము, ఆందోళన, కలవరం ఉందేమో, ఇది జరగట్లేదనే ఆందోళన ఉందేమో. దేవుడు అంటున్నాడు, నేను నిమ్మళం చేస్తాను, నేను నిన్ను బ్రతికించుకుంటాను, నీ కొరకు నేను రక్తం కార్చాను, ప్రాణం పెట్టాను, నీతోనే ఉన్నాను, నీ గుండెలోనే ఉన్నాను, భయపడకు, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. నిన్ను బ్రతికించుకునే బాధ్యత నాది. నీ జీవితాన్ని నీ ఆఖరి రోజు వరకు ప్రయాణాన్ని కొనసాగించే బాధ్యత నాది. నేను నా చెయ్యిని పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉన్నాను. నువ్వు ఎవరు? నన్ను నమ్ముకున్న వ్యక్తివి, నాకు ప్రార్థన చేసే వ్యక్తివి, నా రక్తంతో కడగబడ్డ వ్యక్తివి. తుఫానులు దాడి చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నేను గద్దించే దేవుడను. నా పిల్లలకు ఏది జరగకుండా హాని నేను కాపాడుకునే దేవుడని గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మీకు ఇస్తూ ఉన్నాడు. ఏదో ఒక సమస్యలో ఉన్నారేమో, ఏదో ఒక చిక్కుముడిలో పడిపోయారేమో, ఒక ఊబిలో పడిపోయారేమో, ఒక ఆర్థికంగా ఒక సమస్యలో పడిపోయారేమో. దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ చిక్కుముడి విప్పేవాడు యేసుక్రీస్తు. ఏ మనుషుడును నువ్వు పడ్డ ఆ చిక్కుముడిని విప్పలేడు, ఏ మనుషుడును ఆ సమస్యను పరిష్కరించలేడు. కానీ మీరు నమ్మిన దేవుడు ఆ చిక్కుముడిని విప్పుటకు అర్హత పొందినవాడు, సమర్థుడు, అధికారం కలిగిన వాడు. చూస్తూ ఉండండి, ఖచ్చితంగా నిమ్మలం అవ్వడం మీరు చూస్తారు. కానీ ఒక పని చేయండి, దేవునిని బాగా ఘనపరచండి. తుఫాను ఆగిన తర్వాత మళ్ళీ నిద్రపోవద్దు. మెలకువగా ఉండి దేవుణ్ణి స్తుతించండి. అంటే ఆత్మీయ నిద్ర. స్తుతించండి, దేవుణ్ణి కీర్తించండి, మహిమపరచండి, కృతజ్ఞతగా జీవించండి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని మీరు వింటున్నందుకు వందనాలు. ఇవి దేవుని వాక్యము ఎంతో సిద్ధపడి కొన్ని గంటలు ఇవి మేము ఆలోచించి చదివి అది బలపడి మేము చెప్తూ ఉన్నాం. ఇది అంత ఈజీగా చెప్పేది కాదు. చిన్న వాక్యమైన ఇది జీవితాలను బ్రతికించే వాక్యం. ఇది చిన్న వీడియో అయినా, ఈ ఒక్క మాట అయినా సరే ఒక మనిషిని బ్రతికించే వాక్యం, ఓదార్చి బలపరిచే వాక్యం. కాబట్టి మీరందరూ తప్పకుండా యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి. మీరు ఇంకా ఆశీర్వదింపబడండి, ఇంకా దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోండి. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ లార్డ్.